ఈరోజు పులికొండ గ్రామంలో మా ప్రియాతి ప్రియమైన శిష్యురాలు పుల్లమ్మ గారి 9వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా గురు పూజోత్సవాన్ని ఇంత పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు, అనేక గ్రామాల నుంచి వచ్చిన భక్తులు, మరి గ్రామ ప్రజలు 9 సంవత్సరాల నుంచి సంవత్సరము ఇంకా అభివృద్ధి పథంలో ఈ కాన్ని ఇంత విజయవంతంగా మరి మా తోటి భక్తులు కూడా వీరి ఆహ్వానాన్ని మన్నించి, ముఖ్యంగా పత్తికొండ గ్రామ భక్తులు, అలాగే కొత్తపల్లి గ్రామ భక్తులు, అలాగే పందికోన గ్రామ భక్తులు, అలాగే పెద్దహుల్తి గ్రామ భక్తులు, అలాగే గిరిగెట్ల గ్రామ భక్తులు, అలాగే ఇలా అన్ని గ్రామాల నుండి ప్రతి సంవత్సరం కూడా తరలి వస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేక ఆకర్షణగా ఎప్పుడు మన గ్రామం సందర్శించలేదు. గోనెగండ్ల భక్తులు ఈ సంవత్సరం రావడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొచ్చింది. పులికొండ శ్రీరంగడు గోనెగండ్ల ముడి రంగాన్ని కలిపినట్లుంది ఈరోజు నాకు. ఈరోజు గోనెగండ్ల భక్తులు ఇక్కడికి రావడానికి కారణం మన పులికొండ శ్రీరంగడే. అక్కడికి వెళ్ళి జీవనోపాధి నిమిత్తం వెళ్ళి మరి ఇంతమందిని భక్త బృందాన్ని ఆయన తయారు చేసి ఈరోజు మరి ఈ మన గ్రామానికి ఆహ్వానించడం వల్ల మనం పిలుచుకురావడం జరిగింది. వారి రావడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాబట్టి ఈడ సిరులిచ్చే శ్రీరంగడు ఉంటే అక్కడ ముక్తినిచ్చే మునిరంగడు గోనెగండ్ల గ్రామం. కాబట్టి ఈరోజు నాకు అన్నిటికంటే గోనెగండ్ల భక్తులు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కొత్తగా ఇక్కడికి రావడం జరిగింది. మనం అందరం కూడా ఇక్కడ ప్రాంతం వాళ్ళే మనం ప్రతి సంవత్సరం కలుస్తూ ఉంటున్నాం. కానీ ముఖ్యంగా మరి మిమ్మల్ని గౌరవించి వాళ్ళు కూడా, ఎందుకంటే మనం ముఖ్యంగా ఆత్మబంధువులం మనమే. అన్నిటినీ వదిలి మనం ఈ కార్యక్రమాలకి రావాలి. చాలా వరకు మనం ఇప్పటి నుంచి గురుభక్తులైన వాళ్ళు గురుభక్తులతో కలిసి ఉండాలి. కానీ గురుభక్తులు కాని వారితో మనం చాలా స్నేహం తగ్గించాలి. ఎందుకంటే కడవడు నీళ్ళల్లో ఒక గ్లాసు పాలు పోస్తే ఏమవుతాయి? నీళ్ళే అవుతాయి. మనం పాల లాంటి వాళ్ళం. మనం నీళ్ళలో కలిసినామనుకోండి, సముద్రంలో కలిసినాము, ఏమంటుంటారు? ఏట్లు సిద్ధపండు అవుతాయి. ఈ ప్రపంచం ఎట్లా ఉంది? ఏరులాగా ఉంది. అది దాని బలం ఎక్కువ ఉంది. మనం దాంతో కలిసినామనుకో, మనం పుల్లగ్గాం. అదే కడవడి పాలులో ఒక గ్లాసు కలిసిన అవి పాలే అవుతాయి. అవునా? కడవడి పాలులో ఒక గ్లాసు నీళ్లు కలుపుతాం, ఏమవుతాయి? పాలవుతాయి. ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణికి చెప్పాడు ఇదే విషయం. దేవుడు ఎలా అవుతాడు అంటే చెప్పాడు, ఒక కడవడి పాలులో తీసుకొని వచ్చి నువ్వు గ్లాసు నీళ్లు పోస్తే పాలు ఎలా అవుతాయో, నీవు జీవుడవు దేవునితో అనుసంధానం అయితే నువ్వు అలా దేవుడు అవుతావు అని చెప్పాడు. మనం ఎవరితో అనుసంధానం అవుతున్నాం? నీళ్లతో అనుసంధానం అవుతున్నాం. మనం పాలమే. మనకు పాలు ఇచ్చాడు గురువు. ఆ పాలు ఎక్కడ తీసుకెళ్తున్నాము? పొద్దు పొడిచినప్పటి నుంచి పొద్దు మునిగే వరకు ఆ నీటితో సహవాసం చేస్తున్నాం. ఆ నీళ్ళల్లో గ్లాస్ పాలు కలిపితే సముద్రంలో ఏమవుతుంది? నీరు అయిపోతుంది. మనం కూడా వాళ్ళలాగే తయారవుతాం. కాబట్టి 4వ పత్యము దుష్ట సంఘము కూడదంటారు. ముఖ్యంగా 4వ పత్యం మనకు అవసరం. దుష్ట సంఘాలతో మనం స్నేహం చేయకూడదు. వాళ్ళతో ఎక్కువ కలిసి మాట్లాడకూడదు. మీరు ఈరోజు రావడం ఎందుకు నాకు అంత సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించిందంటే, మనం నిజమైనటువంటి ఈరోజు మీరు రావడం అంటే నిజమైన బంధుత్వం. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. మన భక్తులు అంతా మేము ఇప్పుడు మిమ్మల్ని అందరూ చూడడానికి మా కారణం ఏమి, అన్నిటినీ వదిలిపెట్టడానికి మేము కారణం ఏమంటే మీ యొక్క ప్రేమనే.
కులాలని, మతాలని, గోత్రాలని, నామాలని మొత్తం వదిలిపెట్టడానికి కారణం ప్రేమ. మీరే ఆత్మబంధువులు. మనం ఎప్పుడు ఆత్మబంధుత్వాన్ని, మనము వివేకంతో మనం జత అయితే మనం పాండవులమవుతాం, అవివేకంతో జత అయితే కౌరవులమవుతాం. చాలామంది భక్తులు ఉంటారు, కొంతమందికి ఎంతోమంది లక్షల మంది, వందల మంది ఉంటారు. అవివేకులు ఎంతమంది ఉంటే ఏం చేస్తావు? వివేకులైన పాండవులు కొంతమంది ఉంటే చాలు. మనం అట్లా మనకు వివేకాన్ని ఇచ్చినాడు గురువు. ఆ వివేకంతోనే వివేకులతోనే మనం కలిసి ఉండాలి. ఈ మనసు మనకు 2 మూతల పాము మన మనస్సు. అంటే మనతోటి ఉండి మనల్ని పొగిడి మనం ఏం చెప్తే అది వింటేనే వాడు నావాడు, నా బంధువు, నా మిత్రుడు, నా వాడు అంటూ ఉంటుంది. ఏమాత్రం మనకి కొద్దిగా మన మాటను తిరస్కరించాలంటే వెంటనే నాకు సంబంధం లేదు వాడెవడో ఉంటుంది మన మనస్సు. కాబట్టి మన మనస్సుని ఎప్పుడు అలాంటి వారితో మనం చేరకూడదు. కైకేయి మంచిదే. ఒకసారి రామాయణంలో ఈ ఘట్టం వచ్చింది. కైకేయి చాలా మంచిదే, కానీ ఆమెకు మందర దాసిగా ఉండి ఒకరోజు రామునికి పట్టాభిషేకం జరపాలి అనుకున్నప్పుడు మందర వచ్చి కైకేయి బాగా పండుకుంటే వచ్చి లేపుతుంది. లేపి, ఏమే బాగా వండుకుంటున్నావు, రేపు ఉదయమే మా రామునికి పట్టాభిషేకం జరుగుతుంది, ఇంకా నీ బతికే ఉంటుంది అంటే, అవునా అని చెప్పేసి ఎంతో సంబరపడుతుంది. నా రాముడు ఆయన కౌశల్యకే పుట్టినాడేం కానీ నా ఒళ్ళు పెరిగినాడు. ఆయన అంత గొప్పవాడు, నా మీద అంత ప్రేమ, కౌశల్య కంటే నా మీదనే ఎక్కువ ప్రేమ రామునికి అని ఎంతో సంబరపడిందంట. ఎంత మంచి వార్త చెప్పినావే, నాకు లేపి చెప్పినావు, ఎంతో అదృష్టవంతురాలవు అని ఆమెలో ఉన్న హారాలు, బంగారు హారాలన్నీ ఆమెకేసిందంట మందార. కానీ ఆమె మందార ఏం చెప్పిందంట, తిక్కదానవు, ఏమున్నట్లు నీకేమన్నా తెలియ, నాకు ఈ బంగారు హారాలు కాదు కావాల్సింది, నీవేమవుతావు, రేపు రాముడు పట్టాభిషేకం అయితే జరిగితే నువ్వు దాసి అవుతావు. ఆమె రాజా దర్బార్లో ఆమె ఉంటుంది, నువ్వు ఆమె కింద ఉంటావు. రాజు తల్లే కదా, దానికి అధ్యక్షురాలు. నీకేం తిక్కబట్టిందే, ఈరోజు నీకు బాగుంది, ఆయన రాజు అయితేనే నీ కథ తెలుస్తుంది, నీకెంత హీనంగా ఉంటావో, నువ్వు కూడా రాజుకు ఒక భార్యవై ఉండి నువ్వు ఆమెకు దాసరాలు అవుతావా అని చెప్పేసి ఇలా చెప్పింది. చెప్పే లోపల ఆమెకు మనస్సు మారి వెంటనే దశరథునికి చెప్పి వెంటనే ఆయన అరణ్యాలకు పంపించమని చెప్పేసింది. చూడండి, ఒక్క క్షణంలో చెప్పేసింది. ఆయన పోయి చెప్పడం జరిగింది. రాముడు ఏమాత్రం చలించకుండా పట్టాభిషేకానికి ఎంత సంబరంగా ఉన్నాడో అలాగే రాజ్యం అరణ్యవాసానికి కూడా అంతే సంబరంగా చాలా సంతోషంగా ఆయన అని చెప్పాడంట. వాళ్ళని దేవతలు అంటారు. మరి చూడండి, కైకేయికి మంచిదే ఆమె కూడా. అంటే మందార లాంటి వాళ్ళు మనలో మధ్యలో ఉన్నారు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, పగలతో ఉన్నారు వాళ్ళంతా. అటువంటి వారితో కలిస్తే మీ భక్తిని వాళ్ళు క్షీణింపజేస్తారు. మీకు ఏ గురువు అయ్యా, ఆయనకేం తెలుస్తుంది, ఈయనకి ఆ మతస్థుడు, ఈ మతస్థుడు, ఆ కులస్తుడు, ఈ కులస్తుడు, వాళ్ళకేం తెలుసు. కాబట్టి బ్రహ్మజ్ఞానితోనే కలవాలి. కాబట్టి అది మనందరం గుర్తించుకోవాలి. కాబట్టి అలాంటి ఈరోజు మన కలయిక ఇక్కడంతా బ్రహ్మజ్ఞానంతో నిండి ఉన్నటువంటి సభ ఇది. హరిహర బ్రహ్మాది సుర సంగముల కన్నా గురుభక్త సంఘమే గొప్పగాదే అన్నారు మహాత్ములు. ఈరోజు ఇది హరిహర బ్రహ్మాదుల కంటే గొప్ప గురుభక్త సంఘం ఈరోజు ఇక్కడ సమావేశం కావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇన్ని గ్రామాల నుండి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉదయం నుంచి కార్యక్రమం మొదలుపెట్టారు. కార్యక్రమాలు చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు మరి ఈ కుటుంబ సభ్యులు, పుల్లమ్మ వారి కుటుంబ సభ్యులు ఎంత శ్రమపడ్డారో వారికి తెలిసింది. మనం ఒక చూసిపోయే వాళ్ళమే. కానీ వారు ఉదయం నుంచి ఒక నెల నుంచి ఈ కార్యక్రమం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినారో వాళ్ళ శ్రమ ఎంతో గొప్పది. ఉదయం నుంచి కూడా అన్నదాన కార్యక్రమం గ్రామానికి భక్తులకి అందరికీ మధ్యాహ్నం నుంచి భజనలు, పుచ్చకాల మాడ భక్తులు వచ్చారు. వాళ్ళు ఉదయం నుంచి భజనలు, అన్నదాన కార్యక్రమం. మరి ఒక భక్తురాలికి ఇంత పెద్ద ఎత్తున మరి
వారి బంధువులే రామదాసు అన్నదానము, అలాగే వెంకట్రాముడు అన్నదానము, మన భక్తులు నాగరాజు వెంకట్రాముడు కూడా. మరి ఒక భక్తురాలికి తోటి భక్తులు ఇంత సహాయం చేసి మురళీమోహన్ వాళ్ళు కూడా కుటుంబ అల్లుళ్ళు మురళీమోహన్ గోపాల్ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి, ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సహాయం చేశారు. కాబట్టి మరి ఇంతమంది భక్తులు ఒక భక్తురాలికి ఇంత చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ఇదంతా గురు మహిమ తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఆ గురువు మన గురువు సామాన్యుడు కాదు. ఆ గురువు యొక్క మహిమ వల్ల గురు భక్తులు కూడా ముత్యపు చిప్పల బిందువు ముత్యంపై ప్రబలినట్లు అన్నగా, అలాగా ఆమె పుల్లమ్మ ముత్యపు చిప్పలో, ఆ గురువు అనే ముత్యపు చిప్పలో బిందువై పడింది, ఈరోజు ముత్యమై వెలిగింది. కాబట్టి అటువంటి ఆ యొక్క మన సద్గురు ఖాజా హుస్సేన్ దాస్ స్వాముల వారి దివ్య ఆశీస్సులు ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు ఆ యొక్క పుణ్యఫలం, ఆ గురువు యొక్క సద్గురు ఆశీస్సులు మీ అందరికీ ఎల్ల వేళలు ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఆమె ఉత్తమ సంస్కారమే ఇంతమందిని 9 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున మనం జరుపుకుంటున్నాం. ఈరోజు గురువుకు అంతకంటే సంతోషం ఇంకొకటి ఉండదు. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగిడిన పుత్రోత్సాహము నాడు పొందురా. శిష్యులు అయితేనే మాకు సంతోషం ఉండదు. ఈరోజు శిష్యురాలు ఒక గుడి కట్టించుకొని, మా సాంప్రదాయంలో మొట్టమొదట ఒక శిష్యురాలు గుడి కట్టించుకొని ఇంత అభిమానము పొందినటువంటి మొట్టమొదటి భక్తురాలు పుల్లమ్మగా. అందరికంటే ఎక్కువ ఎవరు సంతోషం పడతారంటే ఇప్పుడు గురువే. ఇప్పుడు మనందరం సంతోషంలో ఉన్నాం, ఇంకా అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి? ఒక్క గురువుకే. తన కుమారునికి ఒక ఉద్యోగం వచ్చినా, ఏ మంచి పదవి వచ్చినా ఎవరు సంతోషపడతారు? ముందుగా తల్లిదండ్రి. ఈరోజు తల్లిదండ్రి అయినటువంటి ఆ గురువే ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని చూసి ఆయన ఆనందానికి అవధులు లేనటువంటి ఆనందాన్ని ఆ యొక్క పుల్లమ్మ గారి వల్ల మనం పొందాం. కాబట్టి అటువంటి ఆనందం ఇచ్చింది ఆమె. ఏమి ఉత్తమ సంస్కారం, మంచితనం. ఆమెలో ఏముండిందంటే ఒక మంచితనం. ఆమెకు ఒక 5-6 నెలలకు చనిపోతానే ముందు ఆమెకు తిరగరాని వ్యాధి వచ్చింది. ఆమెకు అంటే బాగ్గాని వ్యాధి వచ్చింది. వస్తే మంచి వాళ్ళకి అట్లాంటివి వస్తాయంట, చిన్న చిన్న వ్యాధులు వస్తే ఇలా లెక్క పెట్టరని మహాత్ములకు, మంచివారికి అంటుంటారు కదా, మనం అనుకుంటుంటాం. మంచివారికి బాగా పెద్ద వ్యాధులు వస్తాయన్నమాట. చిన్న చిన్న వస్తే వాళ్ళు లెక్క పెట్టరు. వాళ్ళని తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? పెద్ద వ్యాధులు రావాలి. భగవంతుడిగా తెలిసేమో కానీ మహాత్ములకు, మంచి వారికి, మంచి పనులు చేసే వారికి అంటుంటారు, ఏం చెడ్డ వాళ్ళని తీసుకోవద్దు స్వామి, మంచి వాళ్ళని తీసుకుపోతుంటారు కదా. అలా ఆమెకు కూడా ఒక పెద్ద వ్యాధి వచ్చింది. కానీ 3 నెలలకు ఆమెకు ఆ వ్యాధి బాగైందని డాక్టర్లు చెప్తే ఆమె అందరు కుటుంబ సభ్యులంతా ఎంతో సంబరపడి వల్కూరు దర్గాకు వచ్చారు. నాయనని దర్శించుకోవాలని వచ్చారు. వస్తే ఆ రోజు ఆమె వ్యాధి పోయిందని అందరూ గుర్తుంది తప్ప అందరికీ అందరూ ఎంతో సంబరపడ్డారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు అమ్మ ఉండి వచ్చి వ్యాధి బాగైందని ఆమె మొక్కితే అమ్మ ఎంత ఏడ్చింది పుల్లమ్మని చూసి తెలుసా. ఆమెని కౌగిలించుకొని ఆమె శరీరం అంతా స్పర్శించి ఇద్దరు ఏడుస్తున్నారు. పుల్లమ్మ ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది. శిష్యులపై ఎంత ప్రేమ అమ్మకు, ఎంత వాత్సల్యమో ఆ రోజు చూశాను నేను. కళ్ళల్లో నీళ్లు అక్కడ వెనక దర్గా వెనక కూర్చుందమ్మ. ఇద్దరు వాళ్ళు ఒకరికొకరు పట్టుకొని బాధపడుతుంటే, నీకెట్లా ఉంటుందమ్మా వ్యాధి, మీ నాయన మామూలుడు కాదు, భక్తుల బాధలు ఆయన తప్పకుండా చూసుకుంటాడు, ఆయనని బాధ పెట్టాడు భక్తుల్ని. ఆమె నాయన యొక్క మహిమ చూసినటువంటిది, నాయనతో ఆమె జీవితము అంతా చూసినటువంటిది, అంత ప్రేమతో
ఆ ముసలోడు అనేది, ఆ ముసలోడు నీకెట్లా మిమ్మల్ని ఎట్లా రక్షించడమ్మా అని చెప్పేది. ముసలోడు అంటే ఏమి, మన మన పరిభాషలో ఏమి, ఏళ్ళు నిండిన వాళ్ళు. ఆమె మీ జ్ఞానపూర్ణుడు అని. ముసలోడు అంటే మహాత్ములను ఏమంటారు, ముసలోడు అంటే ఏమంటారు, జ్ఞానంతో నిండినటువంటి వాళ్ళు. మనమైతే ఏళ్లతో నిండింటాం, మనం వయస్సుతో నిండింటాం చేతగాక. కానీ జ్ఞానపూర్ణుడని ఆయన అట్లా ప్రేమతో పిలిచేది అప్పుడప్పుడు. ఆయన మీ నాయన మీ సామాన్యుడు కాదమ్మా అని అంత సంబరం, ఒకరికొకరు ఏడిసి, అమ్మ ఏడుస్తూ ఉంటే ఆయనను చూసి. ఎక్కడైనా ఒక గురు భక్తురాలకు వ్యాధి నుంచి నయమైందంటే గురువు యొక్క భార్య, ఆయన తల్లి అంత బాధపడిందంటే శిష్యులపై ఎంత వాత్సల్యం ఉంది. అటువంటి వాత్సల్యం ఎవరికన్నా కలుగుతుందా? మనం ఉన్నాం, ఎవరంటే ఏం చేస్తావు మరి వచ్చింది బాగైందా, బాగైతే కూడా ఇష్టం లే మనకి, బాగా కాకుండా ఉంటేనే ఇష్టం. మనం మామూలు మనకి ఎవడన్నా బాగా పెద్ద వ్యాధి వచ్చి బాగైందో అని వచ్చి అనుకో, బాగైందా అంటే ఇష్టం లే, పెద్దగా బాగా కాకుండా ఉంటేనే బాగా ఇష్టం మనకి. అంటే మానవాళి యొక్క మన సద్గుణం అది. మనకి మంచి సద్గుణం ఏమి, మంచిగా ఉండకూడదు. అట్లా ఆ మహానీయురాలు, వాళ్ళని మహాత్మురాలు అంటారు. మహాత్మురాలు అంటే అటువంటి ఆత్మ, అంటే అందరిలో భగవంతుణ్ణి దర్శించినటువంటి అమ్మాయి. కాబట్టి ఆ యొక్క శిష్యురాలి యొక్క ఆనందాన్ని ఆయన ఎంతో సంబరపడి, మీ నాయన నేను నీకు చావు లేదమ్మా అని చెప్పింది ఆ రోజు. నీకు చావు లేదమ్మా అంటే నాకు ఇప్పుడు అనుకుంటుంటా, నేను ఇదేనేమో చావు లేనిది అనుకుంటున్నాను. వరమిచ్చింది, నీకు చావు లేదమ్మా అనింది. అంటే ఇప్పుడు ఈ కార్యక్రమాలు మన ఊటి వాళ్ళకి జరుగుతాయా? గుడి కడతారా మనకి ఎవరికన్నా? ఇట్లా కార్యక్రమం చేయగలరా? వీళ్ళు కూడా చేస్తారా? గురువు మహిమది, అమ్మ యొక్క వరం అది. నేను అనుకున్నా చావు లేదు నీకు ఆ చావు లేదు ఫుల్ అమ్మ అనింది. అంటే ఇదేనేమో, ఇటువంటిది మన అర్థాలు వేరే ఉంటాయి, పెద్దలు చెప్పే గురువులు చెప్పే అర్థాలు వేరు ఉంటాయి. కాబట్టి మనం సూక్ష్మార్థాన్ని అర్థం చేసుకోవాలి. చావు లేదంటే నువ్వు ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటావు అని చెప్పి ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి మన యొక్క గుణాలు, మానవ సహజ గుణాలు మనకు చాలా చిన్నగా ఉన్నాయి. ఆ చిన్న తత్వంతోనే మనం ఈ జీవితాలు ఇలా గడుపుతున్నాం. ఈరోజు మన గురు సాంప్రదాయంలోనే తిమ్మన్న గారి కుటుంబము మనకు ఒక ఆదర్శంగా నిలిచింది. ఇది మనందరము ఎంతో సంబరపడాల్సినటువంటి విషయం. మొత్తము వారి భార్య, వారి కోడళ్ళు, కొడుకులు, బంధువులు, ఆడపిల్లలు, అల్లుండ్లు, చుట్టుపక్కల ఉన్న బంధువులు ఈరోజు గురు సాంప్రదాయంలో చేర్చినారు అంటే వారు ఎంత పుణ్యాత్ములో. వారు ఏ తపస్సు చేసినారో ఏ జన్మలో. ఆ తపస్సు చేయకుంటే ఇప్పుడు మన కొడుకులు మన మాట వినడం లేదు. ఎవరన్నా చేర్చినారా ఇప్పుడు కొన్ని ఏళ్ళ భక్తులు అట్లా అందరినీ? ఇప్పుడు ఇంకా భార్యలు కానలు ఏం చేస్తున్నారని కాకుండా ఉంది అంటున్నాం లేదు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, ఏం చేస్తాం, మన పుణ్యం అంతే ఉంది, మనం ఏం తపస్సు చేసలేమేమో. చూడండి ఆయన ఎంత గొప్పతనము. కొడుకులు, కోడన్లు, చెల్లెన్లు, మనమన్లు, మనమరాళ్ళు, అందరూ బంధువులు కూడా అంతా. మరి మనం అది చేయగలమా? ఎవరికైనా శక్తి ఉందా చెప్పండి, ఎవరైనా చేతులు ఎత్తండి. లేదు. మనం చాలా పుణ్యం లేదు, మనం చాలా చిన్న పుణ్యం చేసుకున్నాం. వాళ్ళ కుటుంబం అంతా ఈరోజు గురుకులంలో శిక్షణ పొందినటువంటి కుటుంబం ఎట్లుంటుందో ఆ విధంగా గురువులకు అనుగుణంగా గురు సేవలు చేస్తూ వాళ్ళు ఈరోజు ఇంతమందిని ఈరోజు ఆహ్వానించి వారి యొక్క జీవితమే మనకు ఆదర్శంగా చేసుకునేట్లు వారు జీవిస్తూ వస్తున్నారు. మనమందరం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను మీ అందరినీ కూడా మీరందరూ ఒకసారి ఆలోచించామని నేను కోరుకుంటున్నాను. మాకు గోనేగండ్ల భక్తులు కూడా అంతే ఆదర్శం. ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉండి ఆశ్రమ సేవలు ఎంతో చేస్తూ వస్తున్నారు. వాళ్ళు గోనేగండ్ల భక్తులు ఎంతో అన్ని రకాలుగా ఉరుసు కార్యక్రమం వస్తే ఎప్పుడు పిలిస్తే 20-30 మంది వచ్చి సేవలు చేస్తున్నారు. మాకు మన సాంప్రదాయంలో అతి సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు గోనేగండ్ల భక్తులే. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడమే. మన కార్యక్రమాలు ఉరుసుందంటే రావాలంటే అవునైనా నా పెళ్ళి ఉండే వాళ్ళ ఇది ఉండే అది ఉండే ఎన్నో మనం బొంకులు మనవి. ఎందుకంటే అవి అట్లా మనకున్న అంత శక్తి అది.
దుర్గుణాల శక్తి అట్లుంది మనకు. అంటే సత్యాన్ని పలకలేనటువంటిది. ఇంతవరకు చిన్నస్వాముల వారు ఎన్నో విషయాలు మనకు చెప్పారు. సత్యం అంటే ఎలాంటిదో చెప్పాడు. అలాంటి ఆ సత్యాన్ని చూడాలంటే సాధ్యం కాదు. విశ్వరూపాన్ని చూడలేకపోయినాడు అర్జునుడు. అంత గొప్పవాడు కూడా ఆ దర్శించలేకపోయినాడు. మాట్లాడగలం వాడిని చూడలేము దాన్ని. ఈరోజు ఆమె మంచితనాన్ని గురించి, పుల్లమ్మ మంచితనాన్ని గురించి మాట్లాడగలం, చెప్పగలం, కానీ చేయగలిగలేము. నమశివాయ అనవచ్చు, నారాయణ అనవచ్చు, మేలు వారిని చూచి మెచ్చవచ్చు, కొంగు కాసి విడిచి గొబ్బున విడరాడు విశ్వదాభిరామ వినుడేమ. ఒక నారాయణ నారాయణ అంటే అంటామంట, నమశివాయ అంటే నమశివాయ అంటాం. మేలు వారిని చూచి మెచ్చవచ్చు అంటే మంచి పని చేసిన వాళ్ళని ఇప్పుడు మనం పుల్లమ్మని అందరం మెచ్చుకుంటున్నాం. కానీ మన కొంగు కాసు విడిచి గొప్పున విడరాడు, మన ముడి మాత్రం మనం వదలలేమని చెప్పాడు వేమారి. కాబట్టి ఆ విధంగా కాకుండా మా గోనెగండ్ల భక్తులు ఎంతో ధారాళంగా అన్ని కార్యక్రమాలకి వాళ్ళు దాతలుగా ముందుండి మన కార్యక్రమాలు, మన ఉర్సు కార్యక్రమం అయితే, గురు పౌర్ణమి కార్యక్రమం అయితే, జనవరి కార్యక్రమం అయితేమి, 3 కార్యక్రమాలు ముఖ్యంగా మన ఆశ్రమంలో జరుగుతున్నాయి. ఈ 3 కార్యక్రమాలకి పూర్తి వారి వంతు సహకారంగా ఆ కార్యక్రమాలంతా విజయవంతం చేస్తూ, మరి ధన సహాయమే కాదు, వారి సేవా సహాయం చేస్తూ కూడా గోనెగండ్ల భక్తులు వస్తున్నారు. మాకు అది చాలా సంతోషం అన్నమాట. ఈరోజు నిన్న కూడా మా గోనెగండ్లలో కార్యక్రమం జరిగింది. ఒక భక్తుని యొక్క మండలారాధన జరిగింది. మరి అది శ్రమ అనుకోకుండా నిన్న కూడా మేల్కొన్నారు వాళ్ళు. మరి ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించే వాళ్ళు ఈరోజు ఎంతో శ్రద్ధతో గురువు పైన అపారమైన ప్రేమ ఉండడం వల్లనే మరి ఈరోజు కూడా కార్యక్రమానికి హాజరైనారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి ఆ యొక్క సద్గురుమూర్తి దివ్య ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఇలా మనము వారి యొక్క మంచితనాన్ని, మనం ఈరోజు పుల్లమ్మ యొక్క మంచితనాన్ని అందరం గుర్తించుకోవాలి. చెప్పాడు స్వామి పుల్లమ్మ గురించి ఏమి ఎలాంటిది అనేది, అందరి అంత సమదృష్టి కలిగి ఉండిందని చెప్పాడు. కాబట్టి సమదృష్టి అంటే సామాన్యం కాదు, అది సాధ్యం కాదు, అది సన్మార్గం అంటారు దాన్ని. సాధ్యమే కాదు, సన్మార్గం అది. సమదృష్టి మనతో కాదు, అన్ని భేదాలతోనే జీవితం గడుపుతున్నాం. కాబట్టి ఆ సమదృష్టి రావాలంటే అలాంటి వాళ్ళని మనము పదే పదే గుర్తు తెచ్చుకోవాలి. అయితామా అంటే కామ్. ఇప్పుడు బట్టలు కుట్టడాయన ఇల్లు నిర్మించమంటే నిర్మించలేడు. వారి పుట్టుక దైవాంశ సంభూతం, అది దైవాంశంతోనే పుట్టుతారు అట్లాంటి వాళ్ళు. మంచితనం అనేది దేవుని యొక్క గుణం, అది పాపాలు చేయడము జీవుని యొక్క గుణం. జీవుడు అంటే ఏమని పేరంటే పాపాలు చేసేవాడిని జీవుడు అంటారు. ఎవరన్నా ఆన్సర్, జీవుడు అంటే ఎవరంటే పాపాలకు నిలయం, దేవుడు అంటే ఎవరు? పుణ్యాలకు నిలయం, మంచికి నిలయం. అదే మనిషి యొక్క తత్వం. కాబట్టి మనం పాపాల నిలయము జీవత్వం మనలో ఉంది. ఇద్దరున్నారు, జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు ఈ దేహంలో. కానీ ఒకరికొరు తెలుసుకోలేకపోతున్నారు. జీవుడు ఇద్దరు ఒకటి ఇంట్లో ఉండరు అని ఒకరు ముఖం ఒకరు తెలియదు. జీవుడు దేవుడు తానయ్యుండును తరచి తెలుసుకోండి అని నాయన రాసినాడు తత్వం. రెండు తానై ఉన్నాడు. విద్య అవిద్య, క్షరము అక్షరము రెండు అతనే. కానీ ఆ రెండిటి యొక్క కలయిక లేదు. యోగం అని ఉన్నారు. దైవాసుర సంపద్విభాగ యోగం. అన్ని యోగం. యోగం అంటే దైవము, అసురులు అంటే సురులు ఉన్నారు, అసురులు ఉన్నారు. మనలో ఉన్న పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. అందరూ అశ్వత్థామ, శకుని అందరూ ఉన్నారు మనలోనే. ఏమంటే వాళ్ళనల్లా వదిలిపెట్టాలి, వాళ్ళనంత పక్కన పెట్టి మనం పాండవులను చేరాలి, వివేకవంతులను చేరాలి. ఇప్పుడు సింహం అడవిలో బయలుదేరితే ఏ విధంగా అది దాన్ని తాకిడికే అన్నీ ఎక్కడెక్కడ ఉండేటివి సప్లై చేయకుండా ఉంటాయంట. మనకు నిజంగా బ్రహ్మజ్ఞానం కలిగిందంటే మనలోని ఇంద్రియాలు, విషయాదులు, కామ క్రోధాదులన్నీ అవి ఎక్కడ పత్త లేకుండా పారిపోవాలి. సింహం భయపడితే ఆకుడికి వెళ్తే కూడా కష్టమేమని ఆకుల చాట్లో ఉన్న చిన్న చిన్న జంతువులు అవన్నీ ఆకులు కదలకుండా, దాని శ్వాస బుస కూడా రాకుండా జాగ్రత్త పడతాయంటాయి. బుస వస్తే కూడా కనుక్కుంటుందేమో, కనుక్కోయిందంటే పట్టి మింగుతుంది. ఆ విధంగా వీళ్ళు జాగ్రత్త పడతాయంటే ఎక్కడి చప్పుడు కాకుండా ఉంటాయంట. అది ఒక రస్తలో వెళ్తూ ఉంటాయి. అలా మనలో నిజంగా బ్రహ్మజ్ఞానము, మనకు ఆ తారక మంత్రము, గురుడిచ్చిన తారక మంత్రాన్ని మన హృదయంలో ఉంది అంటే ఆ కామక్రోధాదులు, విషయాదులు, ఇంద్రియాలన్నీ పత్త లేకుండా పారిపోతాయి. కాబట్టి మనం దాన్ని
పెంపొందించుకోవడం లేదు, దానిని గుర్తించుకోవడం లేదు. ఈ యొక్క నీళ్ళలో కలిసి పాలు నీళ్ళు అయిపోయినాయి. ఆ విధంగా కాకుండా మనం ఇలాంటి వివేకంతో మనం జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానము ఉండాలి. ఎందుకంటే ఈ మానవుడు అన్నిటికంటే అన్ని ధర్మాలు తెలిసి ఏ ధర్మము ఆచరించేవాడు మానవుడు. ఏ ధర్మాలు తెలియని జంతువులు వాటి ధర్మాల్ని అవి ఆచరిస్తున్నాయి. మనం అన్ని ధర్మాలు తెలుసు, ఒక్క ధర్మాన్ని మనం ఆచరించలేం. ఒకసారి ఒక ఆయన అడవిలో కొంచెం చీకటి పడినాక వెళుతుంటే వాడిని సింహం వెంబడిస్తే భయపడి ఉరుకుతూ ఒక చెట్టు కనిపిస్తే చెట్టు ఎక్కలేదు సింహం. వెంటనే చెట్టు ఎక్కినాడంట. చెట్టు ఎక్కే లోపల అబ్బా అని చెట్టు పోయి కొమ్మ మీద పైన కూర్చున్నాడు. పైకి చూస్తే చెట్టు పైన వానికంటే కొద్దిగా పైన ఒక ఎలుగుబంటి కూడా ఉందంట. అది చెట్లు ఎలుగుబంటి ఎక్కుతాయి, ఎలుగుబంట్లు చెట్లు ఎక్కుతాయి కదా, అంటే ఎలగుడ్లు తెలుసు కదా, కళ్ళగుడ్డు అంట కదా, ఎలుగుబంటి అంటాము. పులి కూడా ఎక్కుతాయి కానీ సింహం ఎక్కలేదు. ఇంకా దానికంటే ముందు ఎలుగుబంటి ఉన్నది. ఇక్కడ చూస్తే ఎలుగుబంటి భయపడిపోతే సింహం వచ్చి చెట్టు కింద నుంచి చూసింది. ఏమయ్యా, నాకు ఆహారంగా నేను వాడిని తినాలని వచ్చినాను, వాడిని కిందికి దొబ్బు అని చెప్పి ఎలుగుబంటితో చెప్పింది. నేను ఈ అడవికి రాజుని, నేనేం చెప్తే అది వినాలి, వాడిని దొబ్బు, నేను తిని నాకు ఆకలితో ఉన్నాను, తిని నా ఆహారాన్ని నేను తీసుకుంటాను, ఆకలి తీర్చుకుంటా అని చెప్తే, అయ్యా అది పద్ధతి కాదు, ఆయన తెలుసో తెలియక నా ఇంటికి వచ్చినాడు, నా దగ్గరకు వచ్చినాడు, నువ్వు దొబ్బమంటున్నావు, అది మంచిది కాదు, నేను అట్లా దొబ్బను అంటే, ఏమయ్యా ఇది అర్థం ఉందా, నేను రాజుని చెప్తుంటే కూడా రాజు మాటను ధిక్కరిస్తున్నావు, కానీ ఉండొచ్చు కానీ ఇంటికి వచ్చిన అతిథిని నేను అట్లా మోసం చేయను అని చెప్పి అది ఎలగుడ్డు చెప్పింది. కలగుడ్డు చెప్పింది. చెప్పే లోపల ఇంకా ఏం అర్థం కాలే, ఎంత బతిమలాడినా వినలే, దుబ్బలే అది. కానీ వీరికి మాత్రం ఇక్కడ కింద చూస్తే సింహం ఉంది, అది చూస్తే పైన ఎలగుడ్డు ఉంది. ఏం రెండింటి మధ్యన నిలబడినాడు. ఇది ఏమి మహిమరా, నాకు ఈ చిత్రం దేవుడు ఎంత మనకు కష్టాన్ని తెచ్చినాడని అట్టే ఎంతో ఈ మాటలు విని ఎంతో సంబరపడినాడు. సంబరపడితే అది సింహం వేచి చూసేది, అది మనలక కొంచెం ఇట్లా మార్పు చెందేది కాదు. అది దానికి అంత పట్టు ఉంటుంది సింహానికి. మనకు పట్లు ఉండవు కదా, ఎంబడే ఇడిచి పోవడమే మనది పట్టు. మనకు లేదు పట్టు రాదు, పట్టి విడవ రాదు. గురువు యొక్క పట్టు అలాంటిదే. అప్పుడే మనకు గురువు అనుగ్రహం కలిగేది. పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలు. ఈరోజు మాకు ధనుంజయ ఎట్లే పట్టు మాకి అంటే, ఆయన ఇదొక్క సంవత్సరం, ఆయన ప్రతి సంవత్సరం ఇప్పుడు 9 సంవత్సరాలు అయింది, ఇదొక్క సంవత్సరం ఎట్లా అన్నారు, ఆయన వచ్చేదా వద్దులే అంటాడు. నాకు చాలా చిత్రంగా ఉంటుంది. మొదటి సంవత్సరం నుంచి ఇట్లే పెట్టినాడు. ఇప్పుడు మాకు 9 అంటే ఇంకా అంకె లాస్ట్ అంకె, ఇది 10వ అంకె ఉండదు. 10వ అంకె అంటే 1 తర్వాత 0నే కదా. 9 అంకెలే 1 2 3 4 5 6 7 8 9 9 అంకెలు ఉంటాయి. 9వ అంకెనే లాస్ట్ అంకె, చివరి అంకె. అంటే దీనికి ఒక విశిష్టత ఉంది అంట. 9కి అధ్యాయాలు కూడా 18 అధ్యాయాలు అంటే 9 18. దీనివల్ల మండలాలు ఇట్లా ఇది చెప్తే దాని చాలా ఉంది. అట్లా ఆయన పట్టు వేడుకోవడం, దీనుడను నిన్ను వేడితి దాసుడను బతిమాలడం అన్నమాట. గురువు ఎప్పుడు కరుగుతాడంటే బతిమాలితేనే కరిగేది. కొంతమంది భక్తులకే చెప్పి ఫోన్ చేసి వస్తానని రానంటే, మరి మేమే ఫోన్ చేస్తాం, ఏమో ఎట్లా మరి కార్యక్రమం చేస్తున్నారు లేదా లేదనైనా అప్పుడు మేము చెప్తే బదులు చెప్తుంటారు కొంతమంది శిష్యులు. అలా కాకుండా క్షణం ఆయన ప్రతి సంవత్సరం కూడా ఇదొక్క సంవత్సరం చివరిసారి రాండి నాయన అని చెప్పి బతిమలాడడంలోనే భగవంతుడు ఇదయ్యేది. అతని హృదయం ఎప్పుడు కలుగుతుందంటే నీ యొక్క దాసత్వంలోనే. దీనుడను నిన్ను వేడితి దాసుడను బతిమాల. అలా అది సింహం పట్టుబట్టింది. వాడు ఎప్పుడైనా దిగడా చూస్తావా అని పట్టుబట్టింది. పట్టుబట్టే లోపల అది బాగా కళ్ళు దాగి ఎక్కినది. ఎలుగుబంటి కళ్ళు దాగి ఎక్కుతాయంటాయి, కళ్ళు తాగుతుంటాయంట ఎలుగుబంట్లు. తాగుతాయి తెలుసు కదా. ఎక్కింది సంగతి. కొద్దిసేపు తర్వాత బాగా నిద్రపోయింది. అది నిద్రపోయినప్పుడు సింహం చెప్పిందంట, అయ్యా నువ్వు ఎట్లా దిగనంటావు, నేను నీకోసమైతే వచ్చినాను. ఇప్పుడు ఆ ఎలుగుబంటి పండుపోయింది, దాన్ని తినిపోతాను, ఆకలి తీరిపోతా అని. అంటే ఇది మంచి ఆలోచనే అనుకున్నాడు మనిషి. ఇది బాగుంది కదా, దానికి ఆహారంగా, అదే ఆహారం కాకుంటే ఇడుస్తుంది ఇది. ఇప్పుడు మంచి సమయం ఇది, అది ఎలుగుబంటి పండుపోయింది, దాన్ని దంతే సరిపోతుంది అని అనుకున్నాడు. నా మాట ఏనయ్యా, నేను ఉండ కదా నీకు దాన్ని రాజు, నేను దాన్ని తినిపోతానే అంటే, సర్లే అని బాగా వాడు చూసుకొని కొంచెంసేపులో అట్లా ఇట్లా ఇది మంచి ఆలోచన, సింహం నాకు
అది భక్షించడానికి వచ్చి నన్ను రక్షిస్తుంది అని చెప్పేసి దీనికి చెట్టు మీద ఉంటే దీని పీడ పోతుంది నాకు, అది తిని అక్కడ 2 పోతాయి, ఇంకా నాకు ఏముండదు కదా, నేను హాయిగా దిగిపోవచ్చు అని చెప్పి అనుకొని బాగా దానికంటే కొంచెం పైకి ఎక్కి మా సంగతి బాగా నిండగా కళ్ళు తాగిలేదు, ఇంకా ధ్యాస లేదు వేసి తన్నిండాడు. తానే లోపల అది కింద పడతా అది దానికి బాగా చెట్టు బలం ఎక్కువ కదా దానికి, వాని తన్ను ఏం పనికి వస్తుంది ఎలుగు బండికి, అది కిందతే జారు కిందికి వచ్చేసింది. మరి కిందికి వచ్చి కమ్మం పట్టుకొని పైకి ఎక్కిపోయింది. పైకి ఎక్కిపోయే లోపల పోయిన పైకి వాడు భయపడిపోయినాడు, ఇదేం కదా. అప్పుడు మేలుకొని ఏంద్రా ఎవరు తన్నేది. అప్పుడు సింహం చెప్పింది, ఏమయ్యా చూస్తేవా వాడిని నాకు అప్పుడే ఆహారానికి పంపించమంటే నువ్వు పంపించకపోతే నువ్వు రక్షిస్తే ఈరోజు వాడు నిన్నే కుట్రపడినా నీ మీదనే కిందికి పడితే కాబట్టి నమ్మవాకి ఇప్పుడన్నా వాడిని కింది దూపంటే నేను అట్లా చెయ్యనని చెప్పాను. అప్పుడు కూడా ఉపకారికి ఉపకారము చేయ ఉపకారికి ఉపకారము చేయ విపరీతంబు కాదు సుమ్మి. సెకండ్ అది, ఉపకారికి ఉపకారము చేయ విపరీతము కాదు సుమ్మి వివరింపంగన్ అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు. అంటే వాడు మంచోనికి మంచి చేయడం పెద్ద గొప్పతనం కాదు, వాడు అపకారి అయినా కూడా వానికి ఉపకారము నెపం అంటే వాని తప్పు ఎన్నకుండా నేను చేయడమే గొప్పతనం అని చెప్పిందంట. మరి మన బుద్ధి గొప్పదా, జంతువుల బుద్ధి గొప్పదే? ఇవెట్లా తెలుసురా నీకేం చెప్పిందంట సింహం కింద నుంచి, అమ్మ ఇంత మంచి పద్యాలు నీకెట్లా వచ్చినాయరా నీకేం చెప్తే, నాకు ఇంతకుముందు దీని కింద ఒక మహాత్ముడు వచ్చి కూర్చొని ఒకరితో చెప్తుండే ఈ విషయము, ఇలా ఎప్పుడు మనం చేయకూడదు. ఒకసారి వాడు అపకారం చేసిన వానికి మనం ఉపకారమే చేయాలి, కానీ వాడు మనకు చేసినాడు కదా అని మనం హాని చేయకూడదు అని చెప్పింది అని చెప్పాడంట. కాబట్టి మన మానవ గుణము ఎప్పుడు మనం అపకారానికే, ఉపకారం చేయడం అంటే ఇష్టం ఉండదు మనకి. ఇలాంటి దుర్గుణాలు మనకి జీవితం ఇది. ఈ దుర్గుణాలని ఈ ఇనుముని మనం గురువు యొక్క స్పర్శ వల్ల మనమంతా బంగారం అయిపోయినాం. లేకుంటే ఇనుము మనదంతా, ఇనుముకు పరిశ్రమ సోకిన ఘనముగా బంగారం అవును. కాబట్టి ఘనంగా బంగారం అయి ఉన్నాం మనం ఇప్పుడు. ఈ బంగారాన్ని ఏమాత్రం చెడకుండా దాన్ని పదిలపరచుకోవాలి. భక్తిగా వైరాగ్యమందు జ్ఞానంబును మన జ్ఞానాన్ని ఇచ్చినాడు, దాన్ని మరీ గట్టిగా పట్టుకోవాలి. ఊకే ఉంటే కొత్త జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని వీళ్ళంతా ఎత్తుకపోతారు. కామక్రోధాదులు ఉన్నాయి కదా, దాన్ని హరించుతాయి. కాబట్టి దాన్ని గట్టిగా జ్ఞానాన్ని గుర్తుంచుకోవాలి. ఇలా మనం ఎన్నో విషయాలు, అనేక విషయాలు మీకు అనేక సార్లు మీరు అన్ని తెలిసి ఉన్నారు. కానీ ఎప్పుడు రోజు వండినటువంటి పాత్ర రోజు తోవి మరి కొత్తగా మనం ఎక్కించినట్లు ఈరోజు తోమితే రేపు వంట వండాలంటే మరి తోమాల్సిందే. మనం ఎప్పుడు వింటూనే ఉండాలి. ఎప్పుడు ఎలా తింటూ ఉన్నామో ఎప్పుడు వింటూ ఉండాలి. ఉదయం తింటే మధ్యాహ్నం తింటున్నాం, మధ్యాహ్నం తింటే రాత్రి తింటున్నాం. అట్లా మనం ఉదయం ఉంటే మొన్న పోయింటులే అడగుతా పొద్దుకులు మొన్న చెప్పిన మాటలే చెప్తారు. మనకు అట్లా వినడానికి అయితే ఇష్టంలే, తినడానికైతే ఎన్ని మాటలైనా తింటాం. ఎలా తింటూ ఉన్నామో 3 పూటలు రోజుకి, అలాగే 3 పూటలు ఈ సత్సంగాన్ని మనం మహాత్ముల యొక్క దర్శనం చేసుకోవాలి, మహాత్ముల వచనాలు మనం వినాలి. కాబట్టి సత్సంగం చాలా గొప్పది. కాబట్టి ఇటువంటి సత్సంగ భాగ్యాన్ని మనకు ఈరోజు పుల్లమ్మ అందించడం, ఈరోజు దీని సందర్భంగానే మన ముఖ్య ఉద్దేశం సత్సంగమే. దీనికి ఈరోజు మనకు పుల్లమ్మ ఈరోజు మనకు ఆదర్శం ఎలా అయిందంటే, ఇలా సత్సంగం ఏర్పాటు చేసుకోవడానికి ఆదర్శమైంది. ఆమెకు అందుకోసమే అమ్మ వరం ఇచ్చింది, నువ్వు శాశ్వతంగా జీవిస్తావు అని చెప్పింది. ఈ విధంగా ఆమె శాశ్వతంగా జీవిస్తూ మనకు ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఆమె అందిస్తూ వస్తున్నందుకు ఆమె ఎప్పుడు గురువు యొక్క హృదయంలో స్థిరమై నిలిచిపోయింది. ఆమె యొక్క వెలుగు చాలా గొప్పది. ఈరోజు ఒక భక్తురాలికి ఇంత గొప్పగా జరిపేది ఎక్కడా లేదు. మన సాంప్రదాయంలో ఈరోజు గురుభక్తురాలుగా ఆమె ఎంతో విశిష్టతని సంతరించుకోయింది. కాబట్టి అటువంటి విశిష్టతకు తగ్గట్టుగా వారి కుటుంబం కూడా మీరందరికీ తెలుసు, వారి కుటుంబం ఎలా ఉందో అనేది. ఈరోజు మనమంతా వాళ్ళని చూసి మనమంతా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి అటువంటి కుటుంబానికి, ఆ పుల్లమ్మకు, ఆ యొక్క దర్శనానికి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చి
ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ ఆ యోగ పురుషుడైన శ్రీ సద్గురు ఖాజా హుస్సేన్ దాస్ స్వామి వారి దివ్య ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళలా ఉండాలని, మనం ఇదే విధంగా ప్రతి కార్యక్రమాలకు, మన భక్తుల కార్యక్రమాలకు పదే పదే మనం వెళ్ళాలి. మన బంధువులు కాబట్టి మనం ఎట్లా వాళ్ళు పెళ్ళికి వస్తే మనం పెళ్ళికి ఎలా పోతామో మన భక్తులంతా అలా నేర్చుకోవాలి. ఈరోజు పులికొండ గ్రామం, ఈ ప్రాంతం అంతా పులికొండ గ్రామ భక్తులు వస్తేనే మాకు అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఉల్తి కానీ, పత్తికొండ కానీ, కొత్తపల్లె కానీ, పందికొన కానీ, ఇక్కడ ఈ గ్రామాలంతా వాళ్ళు ఎక్కడ గిరిగెట్ల కానీ ఎక్కడ చూసినా వీళ్ళు వచ్చి మాకు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ వస్తున్నారు. ఒక గురుపీఠానికి ఒక కుడి చేయిలాగా ఉండి గురుపీఠాన్ని వాళ్ళు అభివృద్ధి చేస్తూ వస్తున్నందుకు వారందరికీ నేను నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఈ సందర్భంగానే చెప్పదలుచుకున్నాను, మన గురుదీక్షలు ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి దాదాపుగా ఎక్కువ శాతం మనం దీక్షను చేపట్టడం చాలా సరైనటువంటిది. కానీ మనము ఎన్నో బొంకులు బొంకొద్దండి, బొంకితే మనకే రంకు వచ్చేది. కాబట్టి ఎరక మరిస్తే గొరకన మనకే, మనం మరిచి దీన్ని ఇది మామూలేలే అనుకుంటే మాత్రం చాలా కష్టం. సంసారం ఎవరు చెప్పకుండా చేస్తున్నాం, తెల్లగైతేనే ఎవరంత పోతున్నాం. అది ఎవరు నేర్పాలి? అది మన పుట్టుక నుంచి వచ్చేటి పుల్లలు పెడితే పోవన్నారు కదా, మనకు పుట్టుక నుంచి ఏమొచ్చింది మనకు తెలుసా? ఏంట సంసారం. అది అందరం ఎవరంతా తెల్లగైతేనే ఎవరు పనులు ఎవరు చెప్పాల్సిన పనులే. ఇవి ఆహ్వానించాలంటే ఎంతమంది చెప్పాలంటాడో అందరికి చెప్పి ఈరోజు ఇక్కడ రావడానికి ఎంతమంది ఎంతో కృషి చేసింటారు. ఊకే వచ్చి లేకుంటారు మహానుభావులు, ఊరికే రారు మహానుభావులు అంటారు కదా. ఎంతమంది పిలువని పింటారో, ఎంత కృషి చేస్తేనో మనము ఇంతమందికి మాత్రం కలిసిటాం. కాబట్టి అలా కాకుండా, ఎందుకంటే మనకు ఇదే కదా సంసారమే కదా మనం పుట్టిన గురించి మనం తీసుకొచ్చుకోండి. కాబట్టి ఇదే. కానీ ఏ తపస్సు చేసే మనం గురువు యొక్క పాదాలు మనకు దొరికినాయి, పాదాలను ఆశ్రయించాం. సంసారంలో ఉన్నాము కానీ ఎప్పుడో ఏదో ఏ జన్మల్లో తపస్సు చేశాం కాబట్టి గురుపాదాలను ఆశ్రయించాం. కాబట్టి ఆ గురుపాద ఆశ్రయాన్ని మనం వదలకుండా మనం ఉండాలి అంటే దీక్షలు అప్పుడప్పుడు చేయాలి. పాండవుల అజ్ఞాతవాసం అంటే అదే. అజ్ఞాతవాసం అంటే కఠినమైన శిక్ష అని. అజ్ఞాతవాసం అంటే ఎందుకు వాళ్ళకి అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటాము, అది మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. అది ఊకే కథ, అది 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేది కథ. కానీ దాంట్లో చాలా అంతరార్థం ఉంది, చెప్పాలంటే చాలా ఉంది. అజ్ఞాతం అంటే కఠినమైన నిర్ణయాలతో ఉండాలి, నియమనిష్టలతో ఉండాలి అని. మనం ఒక 40 రోజులన్నా ఒక మంచి నియమాలతో ఉంటే మన యొక్క దేహం పవిత్రమవుతుంది, మనస్సు చిత్తశుద్ధి లేని శివ పూజ లేదని మీకు తెలుసు. కాబట్టి మన చిత్తము శుద్ధి పడాలంటే మనం దీక్షలు చేయాలి. మనకు దగ్గరలోనే ఉంది మన నాయనగారి యొక్క ఉరుసు మహోత్సవ కార్యక్రమం. మార్చి 17వ తేదీ గంధం, 18 ఉరుసు, 19 కిస్తీ కార్యక్రమం, జియారత్ కార్యక్రమం ఉంది. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాలంతా దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున మనం ఈరోజు ఎట్లా వచ్చామో ఇంతకు ఎన్నో రెండింతలు మనం వచ్చి ఉత్సాహంతో వచ్చి మనం గురువు యొక్క కార్యక్రమాన్ని మీరందరూ దిగ్విజయంగా జరుపుతారని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.